బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ కూకట్పల్లిలో దారుణం జరిగింది. కైతలాపూర్ రాఘవేంద్రనగర్ కాలనీలో ఇద్దరు కుమారుల్ని చంపి ఆత్మహత్య చేసుకుంది ఓ తల్లి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం వివరాలు సేకరిస్తున్నారు. అసలు ఏం జరిగింది అన్న దానిపై ఆరా తీస్తున్నారు. పిల్లలిద్దరిని కార్తీక్, కౌశిక్ గా గుర్తించారు. ఏం జరిగిందో తెలియదు కానీ ఆ ఇద్దరిని తల్లి స్రవంతి చంపేయడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. కూకట్పల్లిలో జరిగిన ఈ దారుణానికి సంబంధించి ఇద్దరు పిల్లల్ని చంపి తల్లి కూడా ఆత్మహత్యకు పాల్పడ్డ ఈ విషాద ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. అక్రమ్, ఏం జరిగింది? కారణం ఏమన్నా తెలిసిందా? ఎందుకు ఇద్దరిని చంపి తల్లి కూడా ఆత్మహత్యకు పాల్పడింది? ఇక్కడ స్థానికులు ఏమంటున్నారు, పోలీసులు ఏమంటున్నారు? రాజేష్, కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కైతలాపూర్ రాఘవేంద్ర కాలనీ లో మాత్రము దారుణము చోటు చేసుకుంది. ఏదైతే స్రవంతి అనే ఒక తల్లి ఇద్దరు కుమారులు అన్నాడు, కౌశిక్ అదేవిధంగా కార్తీక్ లను ఈ రోజు ఒకసారి కూడా తన ఇంట్లో ఆ ఇద్దరు పిల్లలకి ఆ ఉరి వేసి తర్వాత తను కూడా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. అయితే ఆ హస్బెండ్ ప్రవీణ్ గత కొంత కాలంలో కూడా ఒక సంస్థ దగ్గర డ్రైవర్ గా పనిచేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే గత కొంతకాలంగా కూడా కొన్ని కుటుంబ కలహాల వల్ల తాను స్రవంతి ఎప్పుడు డిప్రెషన్ లో ఉండేదంటూ కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి. అయితే ఈ రోజు ఆ ఇంట్లో ఎవరు లేని సమయం, అంటే భర్త ఇంట్లో లేని సమయంలోనైతే ఇటు ఇద్దరు పిల్లల్ని అటు ఫ్యాన్ కి ఉరివేసి తర్వాత తను కూడా ఉరేసుకున్న పరిస్థితి. స్థానికులు వెంటనే గమనించి పోలీసులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చేసరికి ముగ్గురి ప్రాణాలు పోయినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. దాంతో అటు క్లూస్ టీమ్ అదేవిధంగా కేపీఎస్కి సంబంధించినటువంటి పోలీసులు అయితే రంగంలో దిగించి మొత్తంగా కూడా దర్యాప్తు మొదలుపెట్టారు. ఇప్పటికే అటు భర్త ప్రవీణ్ ని కూడా విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా క్లూస్ టీమ్ అయితే ఆ స్పాట్ లో ఉన్నటువంటి క్లూస్ కూడా సేకరిస్తున్నారు. అసలు స్రవంతి ఎందుకు చనిపోయింది, ఏంటి, కుటుంబ గొడవలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇంకేమైనా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న దానిపైన కూడా ప్రస్తుతానికైతే పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఒక్కసారిగా కూడా ఎప్పుడు వాళ్ళ అదే ఏరియాలో తిరిగేటువంటి ఒక లేడీ అదేవిధంగా ఇద్దరు పిల్లలు సరిపోవడంతో కైతలాపూర్ పరిసర ప్రాంతాలు పూర్తిగా కూడా విశాల ఘటన చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. పోలీసులు అదేవిధంగా క్లూస్ టీమ్ అయితే ప్రస్తుతానికైతే రంగంలో దిగి మొత్తంగా ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. రాజేష్, అక్రమ్, అంటే కుటుంబ గొడవలు అనేది ఏమన్నా బయటకు వచ్చిందా? అంటే స్థానికులకు తెలుసుంటాయి అవన్నీ. ఇప్పుడు లోకల్గా వాళ్ళిద్దరు భార్యాభర్తల మధ్య గొడవలు కానీ, ఇంకా ఏమైనా కుటుంబ సమస్యలు కానీ, లేదంటే అప్పుల సమస్యలు కానీ, ఇవన్నీ ఏమైనా ఉంటే జనరల్గా స్థానికులకు ఏమైనా కొంత చెప్పుకోవడాలు ఇవన్నీ ఉండుంటాయి కనుక, అంటే అటువంటి ఏమన్నా కలహాలు, కుటుంబ కలహాలు, లేకపోతే అప్పుల బాధలు ఇవేమైనా ఇష్యూస్గా ఏమన్నా తెలుస్తోందా? ఎస్ఐఎస్ అంటే ఒక్కసారి కూడా స్థానికంగా కూడా కలకలం రేపింది. సో స్థానికులు కూడా ఒక్కసారి కూడా షాక్ అయిన పరిస్థితి. ఎందుకంటే తరచూ వారితో కూడా మాట్లాడుతూ ఉంటుంది. ఇటు తల్లి స్రవంతి ఎవరైతే ఇప్పుడు ఇద్దరు పిల్లల్ని చంపి తాను ఉరేసుకుని చనిపోయిందో తల్లి స్రవంతి కూడా స్థానికంగా కూడా అందరికీ తెలుసు. సో అందరితో మాట్లాడుతూ ఉంటుంది. వారికి కూడా ఇప్పుడిప్పుడే అందరూ కూడా షాక్ అవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇద్దరు పిల్లల్ని చంపి తాను చనిపోయేంత అవసరం ఏమొచ్చింది అంటూ కూడా చూస్తున్నారు. అయితే ప్రధానంగా తను కొంచెం డిప్రెషన్ లో ఉండి కుటుంబ కలహాలు కొన్ని ఉన్నాయన్నట్టు కూడా స్థానికంగా తెలుస్తున్న పరిస్థితి. అయితే పెద్దగా గొడవలే కానీ లేకపోతే అలాంటివి ఎప్పుడు కూడా చూడలేదంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. సో మరి పిల్లల్ని చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? నిజానికి పిల్లలు మరి స్కూల్కి వెళ్ళాలి, స్కూల్కి వెళ్లకుండా ఈరోజు ఆ ఇంట్లోనే ఉన్నారు. సో అదే విధంగా ఇప్పుడు భర్త వీళ్ళు ఈ ఘటన జరుగుతున్న సమయంలో ఏదైతే ఆత్మహత్య చేసుకుంటున్న సమయంలో పిల్లల్ని చంపే సమయంలో భర్త ఎక్కడున్నాడు, భర్త డ్రైవింగ్ లో అంటే తను విధుల నిమిత్తం వెళ్ళిపోయాడా, లేకపోతే ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నాడా, అసలు తనకి తెలుసా తెలియదా ఏంటి అనే దానిపైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులు అయితే ఒక్కసారి కూడా పూర్తిగా కూడా షాక్ అవుతున్న పరిస్థితి. ఎందుకంటే ప్రధానంగా ఇద్దరు పిల్లల్ని చంపి, ఎందుకంటే మామూలు విషయం కాదు, సాధారణంగా ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటేనే ఆ పరిసర ప్రాంతాలు అన్ని కూడా ఒక్కసారి కూడా షాక్ అవుతుంటారు. సో ఇద్దరు పిల్లల్ని చంపి తాను చంపేంత అవసరం ఏమొచ్చిందంటూ కూడా అది స్థానికులు కూడా గుర్తుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాజు, రైట్, థ్యాంక్ యూ అక్రమ్. కూకట్పల్లిలో విషాదం నెలకొంది. ఓ తల్లి ఇద్దరు పిల్లల్ని చంపేసి తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డ విషాద ఘటన చోటు చేసుకుంది. అక్కడికి పోలీసులు చేరుకొని అసలు ఈ ఆత్మహత్యలకు, హత్యలకు గల, అంటే ఇద్దరు పిల్లల్ని చంపి మరి తల్లి సూసైడ్కు పాల్పడింది కాబట్టి ఈ వీటిపైన పోలీసులు దర్యాప్తు